స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఈ పిటిషన్లో కోరారు. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని ఆ పార్టీ తరపు న్యాయవాది వాదనలను వినిపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఏపీ హైకోర్టులో గాజు గ్లాస్ పై జరుగుతున్న ఉత్కంఠ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు గుండెల్లో అయితే దడపడుతుందో అనుకోవచ్చు. ఈసీ నిర్ణయం ఏదైతే స్వతంత్ర అభ్యర్థులకి ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో ఆ యొక్క ఈసీ నిర్ణయంపై అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులకైతే ఒకేసారి హైటెన్షన్ నెలకొంది అనుకోవచ్చు. మొత్తానికి ఇప్పటికే ఈసీ నిర్ణయం ఏదైతే స్వతంత్ర అభ్యర్థులపై తీసుకున్న నిర్ణయం గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఇచ్చిందో దాని పట్ల జనసేన కేడర్ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే గాజు గ్లాస్ గుర్తు ఇచ్చిన నేపథ్యంలో మొత్తానికి ఒక స్వతంత్ర అభ్యర్థులకి ఒక జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ఇవ్వడంతో కూడా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది అనుకోవచ్చు. అయితే ఏదైతే ఈ యొక్క కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో నిలిచిన అభ్యర్థులకైతే ఈ యొక్క ఈసీ నిర్ణయం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. అయితే స్వతంత్ర అభ్యర్థులకి ఏదైతే జనసేన ఇచ్చిన గాజు గ్లాస్ ఏదైతే ఉందో గుర్తు ఆ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకి ఈసీ నిర్ణయం తీసుకున్న విషయంలో అయితే జనసేన పార్టీకి అట్లాగే టీడీపీ పార్టీకి కూడా చాలా వరకు దెబ్బపడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి ఇప్పటికే హైకోర్టు కూడా కాస్త ఆలస్యం చేస్తుందంటూ కూడా టీడీపీ జనసేన కూటమిలో భాగంగా కూడా టీడీపీ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని పట్ల వెంటనే క్లారిటీ ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై హైకోర్టులో అయితే పిటిషన్ వేయించడం కూడా జరిగింది. అసలు జనసేన తరపున లాయర్ కూడా వాదనలు వాదిస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే రేపటికైతే మొత్తం క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈసీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాస్ ఇచ్చే నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఈ నిర్ణయం వల్ల ఈ యొక్క కూటమికి ఎఫెక్ట్ ఉంటుందంటారా, రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకి ఈ యొక్క నిర్ణయం వల్ల ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉందంటారా, అసలు కూటమి అభ్యర్థులకి ప్రజలకి అవగాహన లేని సమయంలో కూడా టీడీపీ కూటమికి ఏదైతే ఓటేద్దామనే ఆలోచనతో వెళ్ళిన ఓటర్లు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పుదారిలో వెళ్ళే రీతిలో కూడా కనబడుతుంది అనుకోవచ్చు. అయితే గాజు గ్లాస్ అనేది కూడా జనసేన పార్టీ అనేది కూడా అందరికీ తెలిసిందే. అయితే స్వతంత్ర అభ్యర్థి ఒక ప్రతి నియోజకవర్గంలో ఉండడంతో కూడా ఏ యొక్క ఓటర్లు అయినా సరే పుట్టుకేసే నేపథ్యంలో గాజు గ్లాస్ మీదే కనబడితే గాజు గ్లాస్ మీదే ఓటేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లాంటి టైం అప్పుడైతే ఈ యొక్క ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క అభ్యర్థి కూటమి అభ్యర్థికి అయితే ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈసీ నిర్ణయం వల్ల అయితే ఈ యొక్క పొత్తుకైతే చాలా డ్యామేజ్ అయింది అనుకోవచ్చు. అయితే మరిన్న హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ పిటిషన్లు ఎటువంటి పరంగా హైకోర్టు వరకు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది, అట్లాగే ఈ యొక్క గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకి క్యాన్సిల్ చేస్తారా, లేకపోతే ఈ యొక్క గాజు గ్లాస్ గుర్తుతోటే స్వతంత్ర అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతారా వేచి చూడవలసి ఉంది. అయితే ఇప్పటికే వైసీపీ ఒకవైపు ప్రచారంలో దూసుకు వెళ్తున్న నేపథ్యంలో కూటమి కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా జనాల్లోకి వెళ్తూ కూడా ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలాంటి సమయంలో కూటమి అభ్యర్థులు కొన్ని చోట్ల గెలిస్తే ఆ నమ్మకాలు ఏవైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ అవ్వడంతో అయితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చాలా వరకు ఆ ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో సతమతాలు అయితే అవుతున్నారు ఒక పొత్తు అభ్యర్థులు. అయితే రానున్న రోజుల్లో ఇక హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈసీ నిర్ణయం వల్ల ఎటువంటి యొక్క కూటమికి ఎఫెక్ట్ ఉంటుందా, అసలు ఈసీ ఎటువంటి దేనికి ఒక నిర్ణయం తీసుకుంది, జనసేన పార్టీకి ఆ గుర్తు ఏదైతే గాజు గ్లాస్ గుర్తు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, స్వయంగా ఒక పార్టీ నడిపిస్తున్న ఒక 10 సంవత్సరాల నుంచి పార్టీ నడిపిస్తున్న ఒక పార్టీకే ఒక గాజు గ్లాస్ గుర్తు ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఈసీ నిర్ణయం ఆ యొక్క గాజు గ్లాస్ స్వతంత్ర అభ్యర్థికి ఏదైతే ఈసీ డిసైడ్ అయిందో జనసేన పార్టీకి ఎందుకు అంత ఎఫెక్ట్ తగలవలసి వచ్చింది, జనసేన పార్టీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది. అయితే పొత్తులో భాగంగా టీడీపీతో ఉండడం వల్ల టీడీపీ బీజేపీ కేంద్రంలో బీజేపీ కూడా ఉండడంతో కూడా ఎటువంటి యొక్క గాజు గ్లాస్ విషయంలో హైకోర్టులో ఈ యొక్క జనసేన పార్టీకి ఫేవర్ అవుతుందా, లేకపోతే ఈసీ నిర్ణయమే పక్కా అవుతుందా,
ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టులో 2 పిటిషన్లు వేయడం జరిగింది. ఒక పిటిషన్ జనసేన పార్టీ తరపున, ఇంకో పిటిషన్ జనసేన టీడీపీ కూటమిలో భాగంగా కూడా టీడీపీ కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే టీడీపీ తరపున న్యాయవాది, జనసేన పార్టీ తరపున న్యాయవాది కూడా ఇద్దరూ కూడా హైకోర్టులోని వాదించే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు ఈసీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నదో గాజు గ్లాస్ స్వతంత్ర అభ్యర్థులకి నిర్ణయించే విషయంలో కూడా ఈసీ కూడా తనదైన రీతిలో కూడా హైకోర్టులోని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఏ ఉన్నా సరే రానున్న ఎన్నికల్లో ఈ యొక్క స్వతంత్ర అభ్యర్థులకి, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాస్ అనేది కూడా చాలా పొత్తుకి ఎఫెక్ట్ ఉండబోతుంది. అయితే స్వతంత్ర అభ్యర్థులకి అవకాశం కూడా గాజు గ్లాస్ కానీ వాళ్ళకి పర్మనెంట్గా కానీ అయితే మాత్రం స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆంధ్రప్రదేశ్లో 1-2 సీట్లు తెచ్చుకోవడం మాత్రం పక్కా అంటూ కూడా అధికార పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఏ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం చాలా హాట్గా మారింది అనుకోవచ్చు. అయితే రానున్న ఏదైతే కొద్ది గంటల్లో హై టెన్షన్గా మారుతున్న హైకోర్టులో రేపు హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి తీర్పు ఇస్తుంది, అసలు ఈ పొత్తుకి తీర్పు ఫేవర్గా మారుతుందా, ఈసీకి ఫేవర్గా మారుతుందా వేచి చూడవలసింది. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.